పశ్చిమాసియాలో 5వ వారానికి చేరుకున్న యుద్ధ జ్వాల ఆగడం లేదు. ఇరాన్లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్లోని తబ్రీజ్ నగరంలో ఉన్న ఒక పెట్రోకెమికల్ ప్లాంట్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. దీనివల్ల టెహ్రాన్ సహా పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. గత 24 గంటల్లో లెబనాన్పై జరిగిన దాడుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడుతోంది. కువైట్లోని ఒక విద్యుత్ ప్లాంట్పై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించాడు. ఈ విషయాన్ని కువైట్ ప్రభుత్వం ధృవీకరించింది. గల్ఫ్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 8 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ దేశాలపై జరుగుతున్న డ్రోన్ క్షిపణి దాడులు అక్కడ నివసిస్తున్న ప్రవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఈ పరిణామంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగుతున్నాయి. మరోవైపు యెమెన్కు చెందిన హూతీ రెబెల్స్ ఇజ్రాయెల్పైకి 2 డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు. వీటిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. దక్షిణ లెబనాన్లోనూ జరిగిన దాడిలో ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ శాంతి పరిరక్షకుడు మరణించారు.